మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దాని ప్రభావం కుంభరాశిపై ఎలా ఉంటుంది? విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? కుంభరాశి వారికి ఎలినట్స్ జరుగుతుంది, చాలా ఎక్కువగా జరుగుతుంది, నో ప్రాబ్లం. అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటటువంటిది జరుగుతుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోకి రావడం ద్వారా ఈ పంచగ్రహ కూటమి ఏర్పాటవుతుంది. అయితే ఇవన్నీ కూడా మనకి కుంభరాశి జన్మరాశిలోకి రావడం ద్వారా ఈ జరుగుతుంది. కాబట్టి విశేషమైనటువంటి వీళ్ళందరికీ కూడా మానసిక ఒత్తిడి వస్తుంది, ఓవర్ ఎక్సైట్మెంట్ వస్తుంది. అరే పని చేయట్లేదు, లేదా నాకేదో అయిపోతుంది అని అనుకుంటారు. చెస్ట్ పెయిన్, జస్ట్ కొంచెం చురుకుమంటూ చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అది బాబు ఏదో అయిపోయింది అని చెప్పేసి ప్రతిదీ కూడా భయపడతా ఉంటారు. కాబట్టి ఈ రకంగా ప్రతి చిన్న పనికి కూడా వాళ్ళ కంగారు పడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే గురుడు మనకి మిథున రాశిలో పంచమ స్థితిగతుడై ఉండి అనేకమైనటువంటి శుభ పరంపరలను ఇస్తున్నాడు. మీకు బ్రహ్మాండంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి. సంతానం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనకి ఈ యొక్క మాసంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే శుక్రం మూడమి జరుగుతుంది. కాబట్టి మనకి ఎప్పటి వరకు 1వ తేదీ ఫిబ్రవరి లేదా 16వ తేదీ ఫిబ్రవరి నెలని 2 రకాలుగా చెప్తున్నారు. మొత్తం మీద ఏ విధంగా అయితేనేమి శుక్ర మూఢమే జరిగిపోయింది. కాబట్టి ఆ తర్వాత నుంచి ఇంక మనం వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మంచి స్నేహితులు దొరికేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలా కాకుండా చెడ్డ స్నేహితులు కనుక దొరికినట్లయితే వాళ్ళు చెప్పేటటువంటి చెడ్డ సలహాలు మనం విని మనం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కాస్త చిన్న చిన్న వివాదాలు జరుగుతాయి, కానీ పెద్ద పెద్ద వాగ్వాదాలు అనేటటువంటివి జరగవు. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా పిల్లలతో కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. తమ పిల్లలకి ఇంకా ఉద్యోగం రాలేదు, తమ పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు అనేటటువంటి బాధతో వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి వివాహాలు జరుగుతాయి. ఆ తర్వాత వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కాకుండా మిగిలిపోతారు. తర్వాత ఎప్పటికైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా వివాహాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. పార్టీలకి, పబ్బాలకి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు వెళ్తారు. బంధువులు వీళ్ళతో వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా మనకి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడం ద్వారా వీళ్ళు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. పరువు ప్రతిష్ట పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి అంతా కూడా లిమిటెడ్గా మనం మాట్లాడడము, లిమిటెడ్గా ఉండడము, దీని ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క కుజుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన జరిగేటటువంటి ఈ ఫలితాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి ఉంటాయన్నమాట. గురుగారు, కుంభరాశిలో ఉన్న విద్యార్థులకి ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో చివరికి వచ్చేసేసరికి పరీక్షలు అనేవి ఉంటుంటాయి. మరి ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి విద్యార్థులు చాలా బాగా చదువుతారు. వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ కూడా బ్రహ్మాండంగా సాధించుకుంటారు. వీళ్ళందరికీ కూడా సక్సెస్ అనేటటువంటిది తెలుసు అన్నమాట. కాబట్టి వీళ్ళకు డెఫినెట్గా కుంభరాశి విద్యార్థులు చాలా బాగా చదువుతారు. కుంభరాశి వారు చాలా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. గురుగారు, ఎవరికైతే సంతానం లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? కంపల్సరీ ఉంది. ఇందులో ఎవరికైనా సంతాన యోగం లేదేమో, కానీ కుంభరాశి వారికి సంతాన యోగం కంపల్సరీ జూన్ 2వ తేదీ వరకు కూడా వస్తుందన్నమాట. వీళ్ళకి ఎనీ టైం వీళ్ళందరికీ సంతానం యోగం ఉంది. కొత్తగా వివాహాలు చేసుకొని లవ్ మ్యారేజ్లతో వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ అయ్యే లోపల వీళ్ళకి సంతానం కలిగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా గురుగారు, కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా డబల్ ప్రమోషన్స్, రివార్డ్స్, అవార్డ్స్. అలాగే ఈ యొక్క రాజకీయ రంగ ప్రవేశంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా
వాళ్ళకు కూడా పోస్టులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. కాస్త అప్పుల బాధలో ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి అప్పులు తీర్పడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఆర్థికంగా ఇబ్బందుల పాలు అవుతున్నాము అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆదాయాలు పెరుగుతాయని ఉంది కదా, కాబట్టి కుంభరాశి వారికి గురుడు ఒక్కడే చాలన్నమాట. పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి సర్వదోషాలని కూడా ఆయన హరిస్తాడు. గృహయోగం వాహన యోగం ఉందంటారు. అందరికీ కూడా కుంభరాశి వారికి ఉన్నటువంటి ఇళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు, స్థలాలు తాకట్టు కుదవపెట్టిన వాళ్ళు ఉన్నారు, బంగారం కుదవపెట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే అది ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వీళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, వాహన యోగాలు కూడా ఉన్నాయి. గురుగారు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం అనే వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారా? తప్పకుండా కలిసి వస్తుంది. ఈ యొక్క వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా మనకి కుంభరాశి వారికి వస్తాయి. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? పెట్టుబడులు స్టాక్ అండ్ ఎక్స్చేంజెస్ ఈ యొక్క అకౌంట్స్లో మనకు వద్దు, ఎందుకంటే అక్కడ ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. షేర్స్, స్టాక్స్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు చేసుకుంటారు. మనం చెప్పినా వద్దని చెప్పినా వాళ్ళు ఆడతారు. చాలామంది లాస్ అయినప్పటికీ కూడా దానికంటే సేఫ్టీ అయినటువంటిది కొంచెం తక్కువ ఆదాయం వచ్చిన ట్రెడిషనల్ బిజినెస్లు చేసుకోవాలి వీళ్ళు. ఇదివరకు కిరాణా షాపు ఇవన్నీ ఎలా ఉండేవో ఆ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ మాసంలో ముఖ్యంగా చూసుకుంటే ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు? ప్రేమికులకు, ప్రేమ జంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. విహారయాత్రలకు వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇళ్లల్లో కూడా చెప్పి చేసుకుంటారు. కాబట్టి కొంచెం ధైర్యం అనేటటువంటిది పెరుగుతుంది. విదేశీ యోగం ఉందంటారా మరి? ఖచ్చితంగా కుంభరాశి వారికి విదేశీ ఇవి ఉన్నాయన్నమా. తప్పకుండా విదేశాలకు వెళ్తారు. గురుగారు రైతులకు ఎలా ఉందంటారు మరి? రైతులకి ఈ యొక్క కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రైతులకి యావరేజ్గా ఉంటుంది. మరి పంట అంతా కూడా పంట చేతికిచ్చినప్పటికీ కూడా సరి చేయలేదు, సరి చేసుకోలేకపోయినటువంటి నిందలు ఈ యొక్క వీరికి కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉందన్నమాట. యజమానులు సరిగ్గా చేయలేదు అని. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కౌలుకు తీసుకున్నటువంటి పొలాలకు మంచి రేట్లు రావడము, మంచిగా బిజినెస్లన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి, పెట్టుబడులు పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా ధనలాభం ఉందా? తవ్వితే ఎంత ధనయోగం దొరుకుతుంది. ఈ యొక్క పొలాల్లో మళ్ళీ చాలామందికి ఆకస్మిక ధనలాభము అంటే లంకె బిందెలే తగలాలని లేదు. చేసేటటువంటి పనిలో వాళ్ళకి కలిసి రావడం ఒకటి. రెండోది డబ్బు ఉంచరా బాబు అని చెప్పేసి మనకి వాళ్ళు ఇవ్వడము. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా ఇవన్నీ కూడా. గురుగారు అలాగే నరఘోష, నరపీడ, శత్రువు నుంచి భయపడుతూ చాలామంది ఉంటారు కదా, మరి ఈ మాసంలో వీరికి ఎలా ఉందంటారు? ఈ మాసంలో చాలా బాగుంటుంది. కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల పాలుగా ఈ మనశ్శాంతి లోపం ఉన్నప్పటికీ కూడా అప్పులు చేశాము, మనకి ఇంకా అమ్ముడవట్లేదండి, స్థలాలు అమ్ముడైతే బాగుండు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంతవరకు తీసేద్దాము అనుకుని బేరానికి పెట్టినటువంటి ఇల్లు కూడా, స్థలాలు కూడా కొనరు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు వెంటనే రావడానికి రెడీగా ఉంటారు. ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ యొక్క కుంభరాశి వారు. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీరందరూ కూడా అమ్మవారికి చేసుకోవాలి. దుర్గాదేవికి ఓం దుర్గాయై నమః అంటూ దుర్గాదేవికి సాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వీళ్ళందరికీ కలిసి వస్తుంది. మంగళవారం నాడు, శుక్రవారం నాడు కూడా. అలాగే ఈ రాశి వారందరూ కూడా చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.